ఏలూరు స్ట్రీట్స్. నాకెందుకో తెనాలి వైబ్ వస్తుంది. కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంది అనుకున్న దానికంటే. ఏలూరుకి ఇది ఒక మేజర్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సిటీకి సెంటర్లో దగ్గరలో ఉంది. ఈరోజు కొంచెం బెటర్గా ఉందండి వెదర్ చెప్పాలంటే. మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆల్మోస్ట్. ఏలూరులో ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్. అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ అంట. మంచి మీల్స్ దొరుకుతుందంట. అంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ తగులుతుంది మనకి. కట్టెల పొయ్యి మీద ఉండదని అనుకుంటా. కట్టెల పొయ్యి ఫ్లేవర్ తగులుతుంది. మోస్ట్లీ ఇదంతా రోమన్ క్యాథలిక్ స్టైల్ అనమాట. ఇది చూసారా ఈ కిరీటం ఎంత బాగుందో, మంచి లుక్ ఇచ్చింది. జీసస్ ఒక పశువుల పాకలో పుట్టాడని మనందరికి తెలుసు కదా. ఇదిగోండి ఇక్కడ చూసారా, యేసు ప్రభు సిలువ మోయుట. సో ఇలా మోసుకుంటూ ఇలాంటి దారుణమైన రోడ్లో నడిపించారు. ముళ్ళ కిరీటం పెట్టి సిలువ వేసే కొండలాగా డిజైన్ చేశారు. మధ్యలో జీసస్ ఉంటారు, లెఫ్ట్ రైట్ దొంగలు అనమాట. నిజంగా అసలు ట్రావెలింగ్ చేయడం అంత ఈజీ కాదండి. టీవీల ముందు కూర్చొని హ్యాపీగా వాళ్ళు చేసే ఆ ట్రావెలింగ్ అంతా మనకి ఈజీ అనుకుంటాం చూసి. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ చాలా కష్టం. గుండెలో బాంబు పడే విషయం ఒకటి జరిగింది. రాజమండ్రికి బస్ స్టాండ్లో ఓన్లీ ఆర్డినరీ బస్సులే ఉంటాయంట. సో ఫైనల్లీ వచ్చేసాం మనం రాజమహేంద్రవరం. వెనకాల కనిపిస్తుంది కదా బోర్డు. రాజమండ్రి రోడ్స్లో వీధి కుక్కలా తిరిగి మొత్తానికి ఏదో ఒక హోటల్ అయితే పట్టాను. రాత్రి ఏలూరు దోమలతో చాలా పెద్ద యుద్ధమే చేశాను. అసలు అమ్మో అలా సేపు స్ట్రగుల్ అయ్యాను. అసలు కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా ఏసీ రూమ్కి వెళ్ళాల్సింది. నాన్ ఏసీ వల్ల విండోస్ తీసుకున్నా, 2 విండోస్. ఇంకా దోమలన్నీ రూమ్లోనే ఉన్నాయి అనమాట. పిచ్చిగా కుట్టేసినాయి, నిద్ర పట్టలేదు అసలు. ఎనీవే మొత్తానికి లేచి అయితే రెడీ అయిపోయాను. ఈరోజు మనం ఏలూరు అంతా తిరిగేద్దాం. ఏలూరులో ఒక 2 ప్లేసెస్ అయితే చూస్ చేసుకున్నాను. బుద్ధ స్టాట్యూ ఒకటి ఉంది మన హైదరాబాద్ లాగా. చుట్టూ లేక్ ఉంటుందంట, మధ్యలో స్టాట్యూ ఉంటుందంట. సో అదొకటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోటి ఏంటిది అది, ఒక్క నిమిషం. ఇంకోటి తమ్మిలేరు రివర్ అంట. అక్కడ ఏదో చిన్న డ్యామ్ లాగా ఉంటుంది, చిన్న రివర్, చూడడానికి బాగుంటుందని. ఆ 2 చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ 2 చాలా దగ్గరలో ఉన్నాయి. ఏలూరులో పెద్దగా చూడడానికి ఏం లేదు. ఈ 2 కొంచెం ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా కొంచెం సిటీ చూద్దాం. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది, ఎప్పుడో చాలా పాతదంట. అక్కడ మీల్స్ చాలా బాగుంటుందంట. సో అక్కడ లంచ్ చేసేద్దాం. లంచ్ చేసి తెలుసు కదా, నిన్న మన ఆటో అయిన ఓంప్రకాష్ అన్న, ఆయన 3 o'clock కల్లా నన్ను ఏలూరు బైపాస్ దగ్గర ఉండమన్నాడు. సో అక్కడ నుంచి నన్ను రాజమండ్రి వరకు తీసుకెళ్తారంట. సో ఈ 3 o'clock కల్లా నేను లంచ్ చేసేసి 2 ప్లేసులు ఎక్స్ప్లోర్ చేసేసి, అండ్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ కూడా చూద్దాం. ఏలూరు ఎలా ఉందనేది ఆ వైబ్. సింపుల్గా పైన చూసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, సో కిందకి వెళ్ళాక ఇంట్రో ఇస్తాను, మన హోటల్ కూడా చూపిస్తాను. సో ఈ రూమ్ మనకి నైట్ 8 o'clock వరకు అవైలబుల్ ఉంది. అంటే నిన్న మనం 8 o'clockకి చెక్ ఇన్ అయ్యాం కదా. సో 8 o'clock వరకు ఉండొచ్చు. కొన్ని లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. కొన్ని ఎసెన్షియల్స్ అన్నీ ఈ బ్యాగ్లో, అంటే కెమెరా, మైక్, ట్రైపాడ్ ఇలాంటివన్నీ తీసుకెళ్తున్నాను. సో డైరెక్ట్గా మనం కిందకి వెళ్ళిపోయి ఇంట్రో ఇస్తాను అనమాట. సో లెట్స్ గో. అనుకోకుండా మైక్ ఆఫ్ అయిపోయింది, అందుకే ఆడియో రికార్డ్ అవ్వలేదు. సో నైట్ మనం ఉన్న హోటల్ అయితే ఇదే అనమాట, హోటల్ మాన్యా. చాలా చీప్గా దొరికింది. 24 hours వచ్చేసి నాకు 600 rupees ఛార్జ్ చేశారు. సో వాట్ ఈస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు అఖిల్. నేను గుంటూరు నుంచి అరకు వరకు అయితే వెళ్తున్నాను. సో నా లాస్ట్ వీడియోస్ గుంటూరు అండ్ విజయవాడ 2 సిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీరు చూడకపోతే పైన ఐ కార్డ్లో ఇచ్చాను. అండ్ విజయవాడ నుంచి ఏలూరు వరకు అయితే ఎలా రీచ్ అయ్యాను అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. అండ్ మన ఛానల్కి ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో అందరికీ వెల్కమ్. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అరకు వరకు అయితే వెళ్ళిపోతున్నాం చెప్పాను కదా. సో క్రేజీగా ఉండబోతుంది జర్నీ. అండ్ ఈ జర్నీలో మీ అందరూ కూడా నాతో పాటు ఉంటారని ఆశిస్తున్నాను. సో క్విక్గా మనం ఏలూరు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో నిన్న మన ఆశ్రమ్ హాస్పిటల్ దగ్గర దిగి ఇటు నుంచి లోపలికి వచ్చాం. మన హోటల్ రూమ్ అయితే అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం బుద్ధ స్టాట్యూ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. దగ్గరే అది, చూశాను మ్యాప్స్లో. ఏలూరు స్ట్రీట్స్. నాకెందుకో తెనాలి వైబ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జెస్ లాగా ఉండి చిన్న చిన్న కాలువలు ఉన్నాయి చూడండి. సో ఇలాంటి కాలువలు మనకి తెనాలిలో కనిపిస్తాయి. మంచి టౌన్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బుద్ధ స్టాట్యూ వైపు వెళ్ళాలి. ఈ రోడ్డేనా? ఇదేంటో మార్కెట్ ఏరియా లాగుంది. ఈరోజు కొంచెం ఎండ తక్కువగా ఉంది. ఇది చూడండి ఎలా ఉందో రోడ్డు అంతా, ఏదో మార్కెట్ ఏరియాలో ఉంది. అన్ని బట్టల షాప్స్, ఎక్కువగా బట్టల షాప్స్ ఉన్నాయి. నాకు చూస్తుంటే గుంటూరు పట్నం బజార్ గుర్తొస్తుంది. అక్కడ మరి బోటింగ్ కూడా ఉంటుందని అన్నారు, ఏంటో తెలీదు. అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి అక్కడ కెమెరా ఎలా చేస్తారో ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట.
మ్యాక్సిమం ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్తే కెమెరాలు అలౌ చేయట్లేదు. నేను విజయవాడలో ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా, చాలా వరకు ఫోన్తో తీయాల్సి వచ్చింది. సో ఎనీవే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక స్పాట్ దగ్గరికి చూపిస్తాను మీకు. అదిగోండి స్టాట్యూకి లెఫ్ట్ సైడ్ ఉన్నాం అనమాట, ఐ మీన్ రైట్ సైడ్. కొంచెం నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళాలి, అటువైపు ఉంటుందంట ఎంట్రన్స్. కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంది అనుకున్న దానికంటే, నేను ఇంకా చాలా దగ్గర అనుకున్నాను. పర్లేదు, ఎక్కువ దూరం నడిచా. స్టాట్యూకి ఎంట్రన్స్ ఎంతో మరి టికెట్ వెళ్ళాక తెలుసుకుందాం. అక్కడ చూడడానికి బాగుంది, చుట్టూ వాటర్ లాగా ఉండి మధ్యలో స్టాట్యూ ఉంది, మన హైదరాబాద్లో ఉన్నట్టు. సో వచ్చేసాం ఎంట్రన్స్ దగ్గరికి. ఇది ఎంట్రన్స్ గేట్. ఇక టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే తీసుకున్నాను, మనిషికి 10 రూపీస్ అంట. ఏం లే, చుట్టూ పార్క్, మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో బుద్ధుడి విగ్రహం కనిపిస్తుందా అక్కడ. ఇంకా మనం ఆ బ్రిడ్జ్లో ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దాటుకొని దగ్గరికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. కానీ చుట్టూ లేక్ అయితే ఉంది, అంత వెల్ మెయింటైన్డ్లా లేదు. ఏలూరుకి ఇది ఒక మేజర్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సిటీకి సెంటర్లో దగ్గరలో ఉంది. ఈరోజు కొంచెం బెటర్గా ఉందండి వెదర్ చెప్పాలంటే. నిన్నటి మీద పోలిస్తే నేను అసలు అల్లాడిపోయాను. నేను బయట ఉన్నంతసేపు తెలియలేదు, కానీ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా సన్ బర్న్ అయిపోయా. అసలు ఆ స్కిన్ బర్న్ అవుతుంది కదా, అది తెలుస్తుంది. అందుకే ఈరోజు గట్టిగా సన్ స్క్రీన్ రాసుకొని వచ్చా. ఓకే, వచ్చేసాం. బ్రిడ్జ్ మీదకి ఎంట్రన్స్లో ఇలా 2 ఉన్నాయి అటు ఇటు పిల్లర్స్ లాగా. ఇదైతే పగిలిపోయింది కూడా ఆల్మోస్ట్, అటు పడిపోద్దాము. ఎనీవే ఇదిగోండి బ్రిడ్జ్. మంచి హైపర్ ల్యాప్స్ తీసుకుంటే బాగుంటుందేమో ఇక్కడ నుంచి. ఓకే తీద్దాం. సో హైపర్ ల్యాప్స్ ఇన్ 3, 2, 1 గో. మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆల్మోస్ట్. అంత పెద్దది కాకపోయినా బాగుంది, సిమిలర్ స్ట్రక్చర్ అనమాట, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. అండ్ ఇక్కడ కింద మనకేదో గుడిలాగా కూడా ఉంది, అది లాక్ చేసి ఉంది. ఇక్కడ ఏదో రాసింది, చదువుదాం. ఏ ట్రిబ్యూట్ టు బుద్ధ అంట. హేట్రెడ్ ఈజ్ నెవర్ రెడ్యూస్డ్ బై హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బై లవ్. డాక్టర్ జి వాణి మోహన్ ఐఏఎస్. ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ పెట్టారు. మన వాళ్ళు ఏదైనా నాశనం చేయడానికి రెడీగా ఉంటారుగా. చూడండి అన్నీ ఎలా రాసేసారు. పాపం గవర్నమెంట్ ఏదో ఒక మాన్యుమెంట్ లాగా ఇద్దాం, మంచి వైబ్ ఇద్దాం అనుకుంటే ఇలా నాశనం చేసేస్తారు. సో ఇది బ్యాక్ సైడ్. అయిగోండి అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయా. యాక్చువల్గా బోటింగ్ కూడా ఉంటుంది అనుకుంటా, మరి ఇప్పుడు లేదు, క్లోజ్ చేసింది. కొంచెం నాకైతే హైదరాబాద్ వైబే వస్తుంది. కానీ చిన్నది, ఒక చిన్న ప్లేస్ కేటాయించి దాంట్లో డెవలప్ చేశారు. ఇది కూల్. ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నా పార్క్లో. ఇప్పుడు అందరూ స్టార్టింగ్లో పెట్టిన కొత్తల్లో వచ్చేసి చూసేసి ఉంటారు ఫుల్గా. వాళ్ళకేం కొత్త కాకపోవచ్చు, మనం యాజ్ ఏ టూరిస్ట్ కదా ఏలూరుకి. సో చూడాలి, ఇంకేం లేదు పెద్దగా చూడడానికి. మొత్తం ఇదే అట్రాక్షన్. సెంటర్లో ఒక బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ పైన విగ్రహం, అంతే. చుట్టూ వాటర్, దట్స్ ఇట్. బోటింగ్ కూడా ఉంటే బాగుండేది, ఆ బోటింగ్ ట్రై చేసేవాళ్ళం. నిన్న అడుగుతున్నాను అనమాట, అన్న ఏలూరులో చూడడానికి ఏమున్నాయి చుట్టుపక్కల అంటే, వాస్తవానికి అయితే పెద్దగా చూడడానికి అయితే ఏం లేదు, కానీ ఇది ఒకటి ఉంది అని చెప్పారు. ఇంకా అలాగే అన్నీ అవుట్స్కట్స్లో ఉన్నాయంట. ఏలూరు నుంచి 1 అవర్ 1.5 అవర్ ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో మనకు అంత టైం లేదు. మళ్ళీ అటు నుంచే వచ్చాం, మళ్ళీ వెనక్కి అటే వెళ్ళాలంటే కష్టం. అంటే మనం ఎలాగో లిఫ్ట్లు అడుగుతూ వెళ్ళాలి కదా. మన ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అది వేరు, వెంటనే వెళ్ళి మొత్తం కవర్ చేసేవాడిని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ తిరగాలి, లేదా లిఫ్ట్ అడగాలి. సో మొత్తానికైతే అది బుద్ధుడి స్టాట్యూ ఏలూరులో. ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్. మనం ఇప్పుడు పని చేద్దాం, ఫస్ట్ లంచ్కి వెళ్ళిపోదాం. అదేదో ఓల్డ్ మిలిటరీ హోటల్ అంట, అక్కడ మీల్స్ చాలా బాగుంటుందంట, చాలా పాతగా ఉంటుందంట రెస్టారెంట్. మన హోటల్ రూమ్ దగ్గరే అనమాట, పక్కనే అది. దానికి వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసేసి, లంచ్ తర్వాత మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. ఆ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది చెప్తాను లంచ్ తర్వాత. అది కూడా ఒక లేక్ లాంటిదే, ఒక చిన్న డ్యామ్లా ఉంది. ఇప్పుడు మరి వాటర్ ఉంటే లేదు తెలియదు, కానీ అది కూడా వన్ ఆఫ్ ది ఫ్రీ అట్రాక్షన్ అనమాట. సో మనం ఎక్కువ బడ్జెట్స్ పెట్టకూడదు కదా, పెట్టదలుచుకోలేదు కదా. సో అందుకని అది చూస్ చేసుకున్నాను. ఈ 2 అండ్ లంచ్ అయిపోయే టైంకి మనకి 3 అవుతుంది. 3 o'clockకి మనం ఏలూరు బైపాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, యాజ్ పర్ ద ప్లాన్. సో స్టే ట్యూన్డ్. ఏలూరు ఇంకా స్ట్రీట్స్లో ఏమన్నా వెరైటీగా జరుగుతుంటే చూపిస్తా. సో లంచ్కి అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. ఇందాక చెప్పాను కదా మన ఓల్డెస్ట్ హోటల్ అని, అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ అంట. ఏలూరులో మంచి మీల్స్ దొరుకుతుందంట. ఆల్మోస్ట్ ఒక 40 years నుంచి ఉన్నారంట. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో. చూడ్డానికైతే చాలా ఓల్డ్గా ఉంది, పాత హోటల్, అప్పటి కన్స్ట్రక్షన్ ఇదంతా. ఇదిగోండి అంతా పాత పెంకుటిల్లు లాంటి కన్స్ట్రక్షన్. మనకి లోపలికి ఎంటర్ అయిన వెంటనే పైకి వెళ్ళాలంట. సో ఇది హోటల్. మనకి గుంటూరులో ఆనంద్ భవన్ హోటల్ ఎలా ఉందో
కొంచెం సిమిలర్ వైబ్ అనమాట ఇది కూడా. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. అరిటాకులో భోజనం వడ్డిస్తున్నారు. ఇక్కడ కూర్చుందాం, మీల్స్ ఆర్డర్ చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఓకే, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అంట అరిటాకులో భోజనం. చాలా చోట్ల ఉండదు, చాలా రేర్గా ఉంటాయి, అది కూడా మంచి క్వాలిటీతో. ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్జే ఉంటుందంట, అదే స్పెషల్ వీళ్ళది. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్. నేను మటన్ చెప్పాను, దాంతోపాటు మనకి పప్పు ఇచ్చారు. ఇదేదో మిక్స్డ్ వెజ్లా ఉంది, పచ్చడి, 2 నిమ్మకాయలు, సాల్ట్ ఇచ్చారు. సో మొత్తం ఫుడ్ వచ్చాక మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ పప్పుతో ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఫస్ట్ ప్రాన్స్ చెప్దాం అనుకున్నా కానీ డౌట్ వచ్చింది తినగలవా లేదా అని. సారీ, ప్రాన్స్ అంటానంటే క్రాబ్ చెప్దాం అనుకున్నా కానీ డౌట్ వచ్చింది, అందుకే మటన్కి షిఫ్ట్ అయిపోయా. ఓకే, పప్పుతో అయితే యావరేజ్గా ఉంది. మటన్ చెప్పాను, అదిగోండి మటన్ కర్రీ కూడా వచ్చేసింది. ముక్క మంచిగా ఉడికింది. అంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ తగులుతుంది మనకి. కట్టెల పొయ్యి మీద వండుతారు అనుకుంటా, ఆ కట్టెల పొయ్యి ఫ్లేవర్ తగులుతుంది. కొంచెమేనా. వీటితో పాటు మనకి కాంప్లిమెంటరీగా చికెన్ గ్రేవీ ఇచ్చారు, అలాగే ఫిష్ గ్రేవీ కూడా ఇచ్చారు. టేస్ట్ చేయమని, ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఏంటో అనుకున్నా కానీ బాగుంది. నాన్ వెజ్ అయితే సూపర్. సో సక్సెస్ఫుల్గా లంచ్ అయితే మనం అక్కడ ఫినిష్ చేసుకున్నాం. ఏంటంటే అంతకన్నా బెస్ట్ ఫుడ్ నేను తిన్నాను అనమాట. సో కొంచెం యాంబియన్స్ బాగుండి కొద్దిగా ఇస్తే ఆ ప్రైస్కి బాగుండేది అనిపించింది. కానీ ఏలూరుకి అయితే ఇది చాలా ఫేమస్ అంట. సో ఎనీవే మనం రూమ్కి అయితే వచ్చాం. కొంచెం కెమెరాలో ఛార్జ్ తక్కువ ఉంది, కొంచెంసేపు ఛార్జ్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేసి బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని ఏలూరు బైపాస్ దగ్గరికి అయితే వెళ్దాం. చిన్న ప్లాన్స్లో చేంజ్. నేను చెప్పాను కదా, మన ఆటో అన్న అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఈరోజు రావట్లేదంట, తను రేపు వస్తా అంటున్నాడు. సో యాజ్ యూజువల్గా మనం ఈరోజు రాజమండ్రికి అయితే లిఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను అక్కడ ఉండాలి బైపాస్ దగ్గర. ఎందుకంటే నిన్నట్లాగా అవ్వకుండా, లేట్ అవ్వకుండా మనం ముందే వెళ్తే మనకి లిఫ్ట్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా. సో ఎంతసేపు అంటే ఎంతసేపు వెయిట్ చేద్దాం, లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకుందాం. స్టే ట్యూన్డ్. ఇప్పటి వరకు వచ్చారంటే నా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకు వరకు అయితే వెళ్ళబోతున్నాం, అమేజింగ్గా ఉండబోతుంది. నాకు కూడా తెలియదు ఏం జరుగుద్దో, నేను ఈ హోటల్కి వస్తానని ముందే అనుకోలేదు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సడన్గా ప్లాన్స్. సో ఎనీవే మనం అరకుకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఎస్, లెట్స్ గో. ఆల్ రైట్, మొత్తానికి ఏలూరులో ఈ రూమ్కి అయితే గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఇక్కడ నుంచి నేను ఒక ప్లేస్ అనుకున్నాను ఫస్ట్, కానీ అక్కడికైతే వెళ్ళట్లేదు. అక్కడ చూడడానికి పెద్ద గేమ్ లేదు. అందుకని దగ్గరలోనే హోలీ ల్యాండ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. మన క్రిస్టియన్ సోదరులందరికీ నచ్చుతుంది ఆ ప్లేస్. సో అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, వెళ్ళి చూపిద్దాం. సో బ్యాగ్స్ అయితే సర్దుకున్నాను మొత్తం, ఏది మిస్ అవ్వలేదు, అన్ని మర్చిపోకుండా సర్దేశాను. ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఉంది, 15 నిమిషాలు. అక్కడికి వెళ్ళిపోయి అదంతా ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్కి ఎలాగోలా ఏలూరులో నుంచి బయటపడదాం. సో మన ర్యాపిడో అని కూడా వచ్చాడు. క్విక్గా మనం కిందకైతే వెళ్ళిపోదాం. చెక్అవుట్ చేసేసి ఆ ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసి గుడ్ బై చెప్పేద్దాం ఫైనల్గా ఏలూరుకి. నేనున్న హోటల్ రూమ్కి చూడండి స్టైర్స్ ఎలా ఉన్నాయో వెరైటీగా. 4th ఫ్లోర్ ఇచ్చారు మనకి. క్విక్గా కిందకి వెళ్ళిపోయి రూమ్కి ఇచ్చేసి చెక్అవుట్. సో వచ్చేసాం మనం హోలీ ల్యాండ్ దగ్గరికి. ఇది ఏలూరు దుగ్గిరాల దగ్గరలో ఉందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్లో చూడండి ఎలా ఉందో. ఇక్కడ అటు ఇటు బట్టలు నుంచొని ఉన్నారు. లోపలికి వెళ్దాం. టికెట్ ఏమైనా ఉంటుందేమో కనుక్కుందాం. టికెట్ ఏమైనా ఉంటుందా అండి? టికెట్ ఏమైనా ఉంటుందా? ఎక్కడండి? ఇట కెమెరా ఎలా లేదా? ఫోను. సో అనుకున్నట్టుగానే కెమెరా ఎలా లేదంట. మళ్ళీ ఫోన్ తీసాను, ఫోన్తోనే షూట్ చేస్తున్నాను. చెప్తున్నా కదా, మనం ఇంకా కెమెరాలు అమ్మేసి ఫోన్లే కొనుక్కోవాలి. ఎలాంటి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కెమెరాస్ నాట్ అలౌడ్ అంటున్నారు. ఓకే, హోలీ ల్యాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట. ఆ కోటలాగా పైనే మనకి వెల్కమ్ అని రాసింది చూసారా, ఏంజల్.
హోలీ ల్యాండ్. సో ఈ పైకి ఎక్కుదాం వెళ్ళి. చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఇది ఊరికి ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉంది, చాలా పెద్ద ల్యాండ్, బాగా కట్టారు. మోస్ట్లీ ఇదంతా రోమన్ క్యాథలిక్ స్టైల్ అనమాట. ఇది చూసారా ఈ కిరీటం ఎంత బాగుందో, మంచి లుక్ ఇచ్చింది. చిన్న పాత్ వేస్ లాగా కట్టారు. ఇవన్నీ చూసుకుంటూ తిరుగుదాం. ఇక్కడ చూడండి, ద బర్త్ ఆఫ్ జీసస్ ఒక పశువుల పాకలో పుట్టాడని మనందరికి తెలుసు కదా. సో అలాంటి ఒక పశువుల పాకని హ్యూమన్ సైజులో డిజైన్ చేశారు. అందరు వచ్చారు బ్లెస్ చేయడానికి. ఇక్కడ చూడండి బాలయేసు, సూపర్. ఇక్కడ చూడండి ఒక చిన్న గుడిలాగా కట్టారు కదా, ఇక్కడ మ్యాటర్ రాస్తుంది చూడండి. ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ టు ద టెంపుల్, యేసును దేవాలయంలో సమర్పించుట. అది విజువల్గా ఎలా ఉంటుందో చూడండి. ఈ లొకేషన్లో అన్ని చోట్ల మోషన్ సెన్సార్స్ అయితే పెట్టారు. మనం వెళ్ళగానే ఆ సిచ్యువేషన్కి సంబంధించి బైబిల్లో వాక్యాలన్నీ చెప్తుంది. ఐ మీన్ ఆటోమేటిక్గా వాయిస్ వస్తుంది మ్యూజిక్తో పాటు. అది బాగుంది, చాలా బాగుంది. అంటే తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. సూపర్, బాగా డిజైన్ చేశారు. ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, బాలయేసు జీసస్కి 12 years వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చర్చ్కి రావడం అనమాట. చూడండి, హౌస్ ఆఫ్ జోసెఫ్, యోసేపు ఇల్లు. లోపల మేరీ మాత, దాన్ని ఏమంటారు, క్లాత్ కదా, క్లాత్ తయారు చేసి దారంని దాంతో అట్లా చుడతారు, ఆ పని చేస్తున్నట్టు. అండ్ అలాగే మనం జోసెఫ్ వడ్రంగి పని చేస్తారని తెలుసు కదా. సో చూడండి లోపల యోసేపు గృహం, వడ్రంగి పని చేస్తున్నట్టు. ఇక్కడ చూడండి, హౌస్ ఆఫ్ మదర్ మేరీ మాత గృహము. సో మేరీ గృహంలో ఏంజల్ వచ్చి తనని బ్లెస్ చేస్తుంది అనమాట. సో ఆ మూమెంట్. పక్కన చూడండి చిన్న స్టవ్, కట్టెల పొయ్యి ఉన్నట్టు పెట్టారు సెట్టింగ్. ఇక్కడ ఏంటంటే జీసస్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం స్టోరీ అంతా ఉందన్నమాట. అన్ని విజువల్గా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి జరిగినట్టు సందర్భం. నేను సీరియల్ ప్రకారం రాలేదు, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయంట. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి సీరియల్ వైజ్ వెళ్ళాలంట. నేను ర్యాండమ్గా వచ్చేసా, ఇంకా చాలా ఉంది కవర్ చేయడానికి. పదండి. ప్రోక్లమేషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, పర్వతము నుండి దైవరాజ్య ప్రకటనము. అంతా కూడా పార్క్ చాలా బాగా డిజైన్ చేశారు. పీస్ఫుల్గా ఉంది, ఫుల్ గ్రీనరీతో ఉంది. అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది. ఇక్కడంతా బేసిక్గా వాటర్తో నిండిపోయి ఉండేదంట. ఇదంతా చాలా వరకు ఉంది, అదంతా కవర్ అవుతుంది. కానీ పిల్లలు ఆడుకుంటూ ఇందులో పడిపోయి కొంచెం ఇబ్బందులు అయ్యాయంట. అప్పటి నుంచి వాటర్ ఆపేశారంట. ఇక్కడ చూడండి, బాప్టిజం ఆఫ్ జీసస్కి బాప్టిజం ఇచ్చే మూమెంట్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. వాటర్ ఉంటే సూపర్ ఉండేది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూడొచ్చు మనం జీసస్కి బాప్టిజం ఇవ్వడం. ఇంకా ఇదంతా వాటర్తో ఫిల్ అయ్యి ఉంటే చూడడానికి అమేజింగ్గా ఉండేది. చూడండి, వెడ్డింగ్ ఫీస్ట్ అట్ కానా, పెళ్ళి అప్పట్లో ఎలా చేసేవాళ్ళు చిన్న విజువల్గా. వీళ్ళంతా కుండలు పట్టుకొని వాటర్ ఫిల్ చేస్తున్నట్టు, వాటర్ అండ్ ఫుడ్. వీళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అన్నట్టు. ఇక్కడ చూడండి, జీసస్కి ముళ్ళ కిరీటం పెట్టే విజువల్ చూసారా. హేరోద్ రాజు అనుకుంటా, హేరోద్ రాజు తన సైనికులతో ముళ్ళ కిరీటం పెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, పిలాతు చేతులు కడుగుకొనుట, అది విజువల్ రిప్రజెంటేషన్. ఇక్కడ చేతులు కడుక్కుంటున్నట్టు. అసలు నిజంగా ఎంత బాగా చేశారంటే రియల్గా మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టే ఉంది. యేసునాథుడు మరణ తీర్పు పొందుట. ఇక్కడ చూడండి, డెత్ సెంటెన్స్ వేసేటప్పుడు కోర్టులో. సో ఈ మూడు ఒక ప్లేస్లో పెట్టారనమాట, పక్క పక్కనే. ఇదిగోండి, ఇక్కడ చూసారా, యేసు ప్రభు సిలువ మోయుట. సో ఇలా మోసుకుంటూ ఇలాంటి దారుణమైన రోడ్లో నడిపించారు, ముళ్ళ కిరీటం పెట్టి. సింబాలిక్గా ఉండాలని ఇలా రాళ్ళలాగా పెట్టారు. మనకి నడవడానికే కష్టంగా ఉంది, అలాంటిది ఆయన సిలువ వేసుకొని ఇలాంటి రోడ్లో చెప్పులు లేకుండా నడిచాడంటే గ్రేట్. ఇటు చూడండి, ఇటువైపు వెళ్తే జీసస్కి సిలువ వేసిన కొండ లాంటి ఒక ఆర్టిఫిషియల్గా ఒకటి తయారు చేశారు. సో ఒకసారి పైన ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి. అదిగోండి, ఫైనల్గా మనం కొండ పైకైతే వచ్చాం. ఇక్కడ చూడండి, సిలువ వేసే కొండలాగా డిజైన్ చేశారు. మధ్యలో జీసస్ ఉంటారు, లెఫ్ట్ రైట్ దొంగలు అనమాట. సిలువ వేసే ప్రాసెస్ చూపిస్తున్నారు చూడండి. ఆల్రెడీ చనిపోయారు ఆ టైంకి. ఎంత బాగా డిజైన్ చేశారు అసలు. వీళ్ళందరూ లైఫ్ సైజులో ఉన్నారు. అంటే మనం ఎంత ఉంటామో హ్యూమన్ సైజు, ఆ సైజులోనే డిజైన్ చేశారు శిల్పాలని. రియల్గా ఆ ప్లేస్లో ఉన్నట్టే ఉంది.
సో చూసారు కదా మొత్తం జీసస్ పుట్టిన దగ్గర నుంచి తన లైఫ్లో జరిగిన లైఫ్ ఈవెంట్స్ అన్నీ మొత్తం విజువల్ రిప్రజెంటేషన్తో శిల్పాలతో చాలా చక్కగా చూపించారు. అతను చనిపోయి సిలువ వేయబడి చనిపోయే వరకు చూపించాను కదా, ఎంత బాగుందో. మంచి డీటెయిల్స్తో ఇచ్చారు. ఏంటంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, క్విక్గా ముగించేసుకొని వచ్చేసాను. ఎందుకంటే సన్సెట్ అయిపోతుంది, తెలుసు కదా మనం రాజమండ్రి వరకు వెళ్ళాలి. సో అందుకని క్విక్గా మొత్తం చూపించుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఫైనల్లీ హోలీ ల్యాండ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. కానీ లోపలికి ఈ కెమెరా అలో చేయలేదు, ఫోన్తోనే తీసాను. మొత్తం కొంచెం షేకీగా వచ్చి ఉంటుంది, మొత్తం క్లియర్గా తీసాను. కానీ చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అంటే చెప్పాలంటే నేను క్రిస్టియన్ అయినా కూడా నాకు చాలా విషయాలు తెలియవు. ఇక్కడికి వచ్చి తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఒక్కొక్క శిల్పం దగ్గరికి వెళ్ళి నుంచొని అక్కడ వచ్చే ఆ వాయిస్ ఏదైతే ఉందో అదంతా విని మనం స్టోరీ అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంత టైం లేదులేండి మనకి, ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ర్యాపిడో బుక్ చేసుకున్నా, వెయిట్ చేస్తున్నా. ఎవరైనా వస్తే బాగుండు, లేదా ఏదో ఒకటి చూద్దాం. ఇది ఆల్మోస్ట్ ఏలూరు నుంచి అవుట్స్కట్స్లో ఉంది, కొద్దిగా దుగ్గిరాల అనే ఏరియాలో. చీకటి పడే లోపు రాజమండ్రి చేరుకోవాలి. సో మన వెనక కనిపిస్తుంది కదా కారు, అన్నే మనల్ని ఆ హోలీ ల్యాండ్ నుంచి ఇక్కడ వరకు దించారు, ఈ సెంటర్ వరకు. శనివారపేట అంటారంట. ఇక్కడైతే డైరెక్ట్ మనకి బస్ స్టాండ్కి ఆటోలు దొరుకుతాయంట. నేను ఈరోజు ఎవరిని లిఫ్ట్లో అయితే అడగదలుచుకోలేదు, ఖచ్చితంగా లేట్ అయిపోద్ది. ఎందుకంటే రాజమండ్రి దగ్గర కూడా కాదు, ఇక్కడ నుంచి 2 hours ప్రయాణం అంటే మనకి చాలా లేట్ అయిపోద్ది. సో ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటేనే బెటర్. ఆర్టీసీ బస్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఏదైనా సర్వీస్ ఆటో తీసుకొని డైరెక్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం రాజమండ్రి వెళ్ళిపోదాం. రాజమండ్రి డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర ఏదైనా స్పాట్ తీసుకొని ఉండడానికి స్టే అప్డేట్ చేస్తాను మీకు. నిజంగా అసలు ట్రావెలింగ్ చేయడం అంత ఈజీ కాదండి. టీవీల ముందు కూర్చొని హ్యాపీగా వాళ్ళు చేసే ఆ ట్రావెలింగ్ అంతా మనకి ఈజీ అనుకుంటాం చూసి. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ చాలా కష్టం. ఇప్పుడు నాకు రోడ్డు మీదకి వస్తే కానీ తెలుస్తుంది ఎంత కష్టమో. నేను ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాను, నా ఒళ్ళంతా ఫోన్ అయిపోయింది, ఫుల్ బాడీ పెయిన్స్. కానీ మనం అనుకున్నట్టు చేయడమే. అరకు వరకు అయితే రీచ్ అవ్వాల్సిందే. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా హిచ్ హైకింగ్ అయినా ఎలాగోలా మనం అయితే చేరుకోవాల్సిందే. ఆల్రెడీ 6 అయిపోయింది. ఇంకా నాకు తెలిసి వెళ్ళేసరికి 8 or 8:30 అవుతుందిలేండి. అక్కడికి వెళ్ళాక ప్లేస్ ఎత్తుక్కోవాలి అర్జెంటుగా. ఓకేనా, లెట్స్ గో. ఓకే, మనం ఏలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా నా వెనక సైడ్ పెద్ద సిఎంఆర్ సెంట్రల్ మాల్ ఉంది. ఏలూరులో కూడా మాల్ ఉంది, మనకు తెలియదు ఇప్పటివరకు. ది అదర్ సైడ్ ఆఫ్ ఏలూరు ఇది చూడండి, బ్యూటిఫుల్ పెద్ద మాల్. దాని ఎదురుగానే మనకి కొత్త బస్ స్టాండ్ ఉంది. వెళ్ళి మనం రాజమండ్రి బస్ క్యాచ్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. 3 hours పడుతుంది అంటండి ఇక్కడ నుంచి. 3 hours అంటే చాలా ఎక్కువ. నేను ఇంకా ఒక 2 hours ఏమో మేనేజ్ చేద్దాం హిచ్ హైక్ చేసి అనుకున్నా, కానీ ఈ టైంలో స్టంట్లు వేయకూడదు. సో అందుకే మంచి నాన్ స్టాప్ బస్సు ఏదైనా ఉంటే పట్టుకొని రాజమండ్రికి వెళ్ళిపోదాం. నార్మల్ బస్సులు తీసుకోవద్దన్నారు, ఎక్కువసేపు ఆపుతారంట. మనకి 4 hours 4.5 hours అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. అందుకని నాన్ స్టాప్ బస్సులు, ఎక్స్ప్రెస్లు లేదా సూపర్ లగ్జరీ ఎలాంటి బస్సులు ఉంటే తీసేసుకుందాం. ఆకలి కూడా వేస్తుంది, కానీ బస్ స్టాండ్లో ఏం తినదలుచుకోలేదు. డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళి అక్కడే డిన్నర్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ తిని ఏదైనా పడకపోతే ప్రాబ్లం అవుతుంది. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చా, ఇక్కడ టికెట్ తీసుకుందాం ఫస్ట్ వెళ్ళి రాజమండ్రికి. సో ఇప్పుడే ఒక గుండెలో బాంబు పడే విషయం ఒకటి జరిగింది. రాజమండ్రికి ఈ బస్ స్టాండ్లో ఓన్లీ ఆర్డినరీ బస్సులే ఉంటాయంట, అంటే పల్లె వెలుగు అలాంటివి. ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడ ఉండవంట. ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కాలంటే మనం దిగాం కదా ఏలూరు స్టార్టింగ్లో, దాన్ని ఏమంటారు, ఆశ్రమ్ హాస్పిటల్ దగ్గర అక్కడ ఆగితే అక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయంట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ర్యాపిడో బుక్ చేసుకొని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఎక్స్ప్రెస్ బస్సు ఏమైనా పట్టుకొని అక్కడ ఎక్కేద్దాం. అబ్బో వెరీ గుడ్, చేతులు భలే కట్టుకున్నావే, నవ్వు, స్మైల్. అబ్బో, నాకు మా బొడ్డోడే గుర్తు వస్తున్నాడు పిల్లని చూస్తుంటే. సో మొత్తానికి డిన్నర్ అయితే చేసేసాం. అక్కడ ఏదో డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసా. అంటే ఏమి తినకుండా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాక ఫుడ్ ఏం దొరక్క ఇబ్బంది అవ్వకుండా ఇక్కడ ఏదో ఒకటి తినేసాను. సో ఈ నైట్కి అది సరిపోతుంది. ఇక్కడికి వచ్చి బస్సులు ఆగుతాయి అనమాట వెనక వైపు. ఏ బస్సు వస్తే అది ఎక్కేసి వెళ్ళిపోదాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ స్టే ఏంటనేది చూద్దాం. బస్ స్టాండ్ దగ్గర ఏదైనా లాడ్జ్ తీసుకుంటానులేండి చీప్లో. నాకైతే చాలా ఓపిక అయిపోయింది, భయంకరం. అసలు నడిచి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. రూమ్కి వెళ్ళాక వీడియో ఎండ్ చేస్తా. ఏ టైం అవుతుందో తెలీదు, నాకు తెలిసి 10 అవ్వచ్చు రూమ్ అంతా దొరికి సెట్ అయ్యేసరికి.
10-11 అయింది. సో మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాం, రాజమండ్రి వరకు వెళ్తున్నాం. నాకు స్పెషల్ సీట్ ఇచ్చారు డ్రైవర్ గారు. లోపల కావాలంటే కూర్చోమన్నారు, కానీ నాకే కావాలని ఇక్కడ కూర్చున్నాను, మనకి వీడియో కూడా బాగుంటుందని. సో డైరెక్ట్ రాజమండ్రి హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. మధ్యలో దారి పడుకుని ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తాను. సో ఫైనల్లీ వచ్చేసాం మనం రాజమహేంద్రవరం. వెనకాల కనిపిస్తుంది కదా బోర్డు. హెక్టిక్ బస్ రైడ్. హారన్ కొట్టి కొట్టి చంపేశాడు అసలు. ఆ హారన్ సౌండ్ ఎలా భరిస్తున్నాడు ఇంతకాలం, చెవులు పగిలిపోయినాయి నా అయితే నిజంగా. పైగా ఏదో ఒకసారి సింపుల్గా అలా కొట్టరు కదా, నొక్కి కూర్చోవడమే కొంచెంసేపు. ఎనీవే వచ్చేసాం రాజమహేంద్రవరానికి, అలియాస్ రాజమండ్రి. పేరు మారింది కదా, ఇప్పుడు రాజమహేంద్రవరం అయింది. పోన్లేండి, 9 కల్లా వచ్చేసాను. బుక్ చేసుకుంటా స్టే. ఏంటంటే మనం రేట్స్ తెలియకుండా వెళ్ళిపోతాం, వాడు ఎంత చెప్తే అంత ఇస్తాం, అదే తక్కువ అనుకుంటాం. అదే ఆన్లైన్ అనుకోండి, రివ్యూస్ చూసుకొని వెళ్ళొచ్చు. రాజమండ్రి వీధుల్లో పడి తిరుగుతున్నా. ఒక రూమ్ చూసాను వెళ్ళి, మనకి మంచి ఘాట్ కూడా కనిపిస్తుంది, కానీ గోదావరి ఘాట్ చాలా ఎక్స్పెన్సివ్. టైం ఇప్పుడు 10:30 అవుతుంది. 10:30కి కూడా మనకి ఇంకా రూమ్ సెట్ అవ్వలేదు. చిన్నగా నడుస్తూ వెళ్తున్నాను. అసలు నేను ఏ ఏరియాలో ఉన్నానో, ఏ రోడ్లో ఉన్నానో నాకే తెలియదు. జస్ట్ హ్యావింగ్ ఏ మూమెంట్ అనమాట. ఇక్కడ క్రేజీగా ఉంది. రాజమండ్రి రోడ్స్లో వీధి కుక్కలా తిరిగి మొత్తానికి ఏదో ఒక హోటల్ అయితే పట్టాను. ఇదైతే బడ్జెట్ అయితే అస్సలు కాదండి, కానీ చాలా సిగ్గుగా ఉంది చెప్పుకోవాలంటే. నేనేదో హిచ్ హైకింగ్ అని చెప్పి బడ్జెట్ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హోటల్ రూమ్స్లో ఉండటం నాకే సిగ్గుగా ఉంది, కానీ తప్పట్లేదు. ఎంత అలసిపోయానంటే మాటల్లో చెప్పలేను. నాకు హాట్ వాటర్ కావాలి, మంచిగా పడుకోవాలని, పడుకొని చాలా కాలం అయింది. ఎంత అలసిపోయానంటే బుర్ర పాడైపోయింది. సో మొత్తానికి మన హోటల్ అయితే ఇది కేలం రెసిడెన్సీ, బస్ స్టాండ్ ఎదురే ఉంది. ఒక యావరేజ్ రూము, మంచి ఏసీ ఉంది, హాట్ వాటర్ వస్తాయి, ఇంకేం కావాలి చెప్పండి, మంచి బెడ్ ఉంది. సో అందుకే ఇక్కడ తీసేసుకున్నా. ఫుల్లీ ఎక్సైటెడ్ రేపటి కోసం. రేపు బాగా తిరగాలంటే ఈరోజు బాగా నిద్రపోవాలి, బాగా తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. అందుకనే ఇది డిసైడ్ అయ్యా. ఒకసారి రూమ్ చూపిస్తాను పదండి, పైకి వెళ్ళి ఆ రూమ్ చూపించి రూమ్ లో వీడియో ఎండ్ చేసేద్దాం. ఓకే, ఇప్పటికే లెందీ అయింది అనుకుంటా ఈ వీడియో. ఫైనల్ గా రూమ్ చూపిస్తా పదండి, ఇంకదే చాలు. సో ఇది చూడండి, జస్ట్ సింగిల్ రూమ్, ఒక ఏసీ, ఒక బెడ్, అటాచ్డ్ బాత్రూమ్, ఇంకా టీవీ ఇచ్చాడు. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది, ఇక్కడ చిన్న షెల్ఫ్లు ఉన్నాయి. సింపుల్ రూమ్. ఈ రూమ్ వచ్చేసి నాకు 1500 పడింది. ఇది 24 అవర్స్కి. బేసిక్గా నేను ఎక్కడ కనుక్కున్నా కూడా అందరూ రేపు మార్నింగ్ 10-11 కల్లా చెక్అవుట్ అంటున్నారు. ఏ యాప్లో బుక్ చేద్దాం అన్నా కూడా అక్కడ బడ్జెట్లో వస్తున్నాయి కదా అని చూస్తే అది లూప్ హోల్. సిటీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. బస్సులో వస్తా చూసాను అనమాట, ఎంతో కలర్ఫుల్గా ఉంది. చూడడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి. రేపు పొద్దున్నే మనం గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం. సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏంటంటే రేపు ఆటోలో ఇవి కూడా పెట్టుకోదలుచుకోవట్లేదు. స్కూటీ ఒకటి బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. కింద హోటల్ ఆయన అడిగాను, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, స్కూటీ ఇప్పిస్తా అన్నాడు చీప్లో. ఇంకా నో మోర్ బడ్జెట్ ట్రావెల్. ఇంక ఇది బడ్జెట్ అంటున్నాను, కానీ ఇది బడ్జెట్ ట్రావెల్ అయితే అస్సలు కాదు. ఐ గివ్ అప్. నేను ఫేక్ చేయదలుచుకోలేదు, ఏదైనా ఫేస్ మీద చెప్తాను. సో వీడియో చాలా లెందీ అయిపోయింది అనుకుంటున్నాను ఇప్పటికే, అందుకే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ సక్సెస్ఫుల్గా అరకు వరకు అయితే ట్రిప్ కంప్లీట్ చేద్దాం. ఏదేమైనా సరే మనం ముందు ఆ డెస్టినేషన్కి అయితే చేరుకోవాలి. అరకులో మంచి వ్యూ పాయింట్ దగ్గర అయితే మన వీడియో ఎండ్ అవ్వాలి, అదొక్కటే గోల్. ఎన్ని హడ్డల్స్ ఉన్నా ఏదైనా సేఫ్గా జాగ్రత్తగా మనం అంతా ఫినిష్ చేసుకుందాం, ఓకేనా? సో ఐ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.